హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్సప్. సో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి అప్కమింగ్ మూవీస్ కోసం అయితే తెలుసుకుందాం. సో వినాయక చవితి సందర్భంగా మీ అందరికీ ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు. సో ప్రస్తుతానికి అయితే డిప్యూటీ సీఎం గారి కోసం ఏం చెప్పనే లేదు. ఆల్ ఓవర్ ద ఇండియా అయితే పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో తెలిసింది. 21/21 సీట్స్ గెలుచుకున్నాక పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఇండియాకే తెలిసింది. ప్రస్తుతానికి అయితే తన క్రేజ్ మామూలుగా లేదు మార్కెట్లో. సో అలాంటి టైంలో తన అప్కమింగ్ మూవీస్ ఏంటి అని చాలామందికి ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఆ అప్కమింగ్ మూవీస్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మూవీ వచ్చేసి ఓజీ. సుజిత్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఇప్పుడు 1 మంత్ వరకు షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ పోస్టర్స్ కానీ ఫిలిమ్స్ కానీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ కోసం చాలా పీక్స్లో అయితే హైప్ అయితే నడుస్తుంది. ఫస్ట్ సినిమా ఓజీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ చాలా అయితే హైప్ ఉంది తెలుగు మార్కెట్స్లో. ఈ ఫిల్మ్స్ వచ్చాక తమన్ గారు కొట్టిన బీజిఎం కానీ సూపర్ అయితే అనిపించాయి. సాహో తర్వాత రాబోయే సినిమా కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీకి. ఇది పాన్ ఇండియా మూవీ కింద రిలీజ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో ఉత్సాద్ భగత్ సింగ్. మీ అందరికీ తెలిసిందే, ఆల్రెడీ ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అండ్ ఈ మూవీ కూడా 50-60% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యాక తన డేట్స్ అయితే వీలవ్వట్లేదు. నెక్స్ట్ ఓజీ సినిమా తర్వాత ఈ సినిమాకి కొంచెం డేట్స్ ఇచ్చి ఈ మూవీని వెంటనే కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారంట. ఈ మూవీ కూడా కొంచెం రీమేక్ మూవీ కాబట్టి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే రీమేక్స్కి ఇంట్రెస్ట్ పోయింది ఈ మధ్య కాలంలో. బట్ ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మంచి కదా. అండ్ ఆల్సో థర్డ్ మూవీ వచ్చేసి హరిహరు వేలమల్లు క్రిష్ గారి డైరెక్షన్లో. ఇది హిస్టారిక్ పీరియడ్ డ్రామా కింద తీస్తున్నారు, 17th century. సో ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా కష్టపడ్డారని తెలిసింది. అంటే ఈ మూవీకి కావాల్సిన ట్రైనింగ్ 30 songs అలా చాలా వరకు స్టంట్స్ అయితే చేశారంట. చాలా ట్రైనింగ్ తీసుకుని కష్టపడ్డారు. కానీ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి అప్రాక్సిమేట్లీ 4 years అయితే అవుతుంది. బట్ ఇంకొంచెం కనుకరించుకుని మా డిప్యూటీ సీఎం గారి డేట్స్ కనుక ఇస్తే ఈ మూవీ కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి 2 parts కింద వస్తుంది నీ డౌట్. అండ్ ఆల్సో నెక్స్ట్ మూవీ వచ్చేసి సురేందర్ రెడ్డి డైరెక్షన్తో లీడ్ యాక్టర్ కింద పవన్ కళ్యాణ్ గారు నటిస్తారని టాక్. ఈ మూవీ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బట్ కన్ఫర్మ్ అయినా ఏం పర్వాలేదు, సురేందర్ రెడ్డి మీద నమ్మకం ఉంచాలి మనం. అట్ ప్రెసెంట్ అయితే కన్ఫర్మ్గా లేడు. బట్ ఫాస్ట్ మూవీస్ అయితే మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ మూవీస్ కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 years అయితే టైం పడుతుంది. నేనైతే ఓజీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో దట్స్ ఇట్ గాయ్స్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఏంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వస్తా. అంతవరకు సీ యూ.